నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఇండిగో విమాన సర్వీసుల రద్దు దేశంలో వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. విమానాల సర్వీసులు ఎడాపెడా రద్దవుతున్నాయి, ఎక్కడికక్కడ ఆలస్యమవుతున్నాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి మొదలైన ఈ సంక్షోభం దేశం మొత్తం చుట్టేస్తోంది. ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఓ కొత్త జంట తమ రిసెప్షన్ ను ఆన్లైన్ లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరో చోట పెళ్లి కొడుకు ఎయిర్పోర్ట్ లోనే ఇరుక్కుపోయాడు. ఇండిగో ఎఫెక్ట్ ఇప్పుడు శుభకార్యాలపై కూడా పడుతోంది. కర్ణాటక హుబ్బల్లికి చెందిన మేధా క్షీర్సాగర్, ఒరిస్సాలోని భువనేశ్వర్కు చెందిన సంగమదాస్ ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. నవంబర్ 23న వీళ్ల పెళ్లి భువనేశ్వర్లో జరిగింది. కొన్ని రోజుల తర్వాత వధువు స్వస్థలమైన హుబ్బల్లిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇంట్లో పండుగ వాతావరణం, హాల్లో వెలుగులు, బంధువుల సందడి అన్ని సిద్ధం. బంధువులతో పాటు అతిథులంతా అక్కడే ఎదురు చూస్తున్నారు. దంపతుల ముందే ఇండిగో విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ సర్వీసుల రద్దుతో ఆశలు దెబ్బతిన్నాయి. ఫ్లైట్ రాకపోవడంతో రిసెప్షన్ కు వెళ్లడం అసాధ్యమైంది. చివరికి రిసెప్షన్ హాల్లో స్క్రీన్ ఏర్పాటు చేసి వధూవరులను ఆన్లైన్ ద్వారా చూపించారు. బంధువులు ఇలా వర్చువల్ గా ఆశీర్వదించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, నిర్వహణ సమస్యలు ఇవన్నీ కలిపి ఇండిగోను ఢమాల్ చేస్తున్నాయి. వందల సంఖ్యలో ఫ్లైట్లను రద్దు చేస్తోంది. కొన్ని గంటల తరబడి ఆలస్యాలు కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్ దేశవ్యాప్తంగా ఆపరేషన్లలో అంతరాయం, పెళ్లిళ్లు, వ్యాపార ప్రయాణాలు, ఎమర్జెన్సీ ట్రిప్స్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి. ఈ రద్దుల ప్రభావం ఇప్పుడు ప్రతి ఇంటిని తాకుతోంది. ఇండిగో ఎఫెక్ట్ మరో చోట కూడా గందరగోళం సృష్టించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన యువకుడు చెకింగ్ పూర్తయింది. బోర్డింగ్ పాస్ చేతిలో ఉంది. కానీ విమానం మాత్రం కదలలేదు. గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో వేచి చూశాడు. లగేజ్ వెనక్కి ఇవ్వమని అడిగినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి కొడుకుది అయోమయం. పెళ్లి బట్టలన్నీ కూడా లగేజ్ లో ఉండిపోవడంతో కారులో బయలుదేరలేక ఇబ్బంది పడ్డాడు. ఇండిగో రద్దులు, ఆలస్యాలు ఇప్పుడు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇండిగో సర్వీసుల రద్దు సాధారణ ప్రయాణికులకే కాదు, శుభకార్యాలకు సైతం అడ్డంకిగా మారింది. కొత్త జంట స్క్రీన్ మీద రిసెప్షన్ చేసుకోవడం, పెళ్లి కొడుకు ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోవడం ఇలా ఒక్క సంఘటన కాదు, సంక్షోభం కొనసాగుతుందనడానికి నిదర్శనం. విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఇండిగో సంక్షోభం ఎప్పుడు పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందో తెలియడం లేదు. పరిస్థితిని త్వరగా సరిదిద్దాలన్న సూచనలు కూడా పెరుగుతున్నాయి.